ప్రైజ్ ది లార్డ్. సామెత ఒకటి నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. మాటలలో జీవం ఉంటుంది, మాటలలో మరణం కూడా ఉంటది. కొంతమంది మాటలు కత్తిపోటు వల్లే ఉంటాయంట. అంటే కత్తితో పొడిస్తే ఎంత ప్రమాదమో వారు మాట్లాడితే అంత ప్రమాదం అన్నమాట. అయితే జ్ఞానుల నాలుక ఆరోగ్యాన్ని ఇస్తుందంట, జీవాన్ని ఇస్తుందంట. మరి నీ నాలుక కత్తిపోటు లాంటి మాటలుగా ఉన్నాయా, లేకపోతే జ్ఞానుల నాలుకల వలె జీవాన్ని అందించేవిగా ఉన్నాయా? మన మాటలు మార్చుకుందాం. నీ మాటల చేత ఎవరిని వేధించొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. మాట తీరు మార్చుకోవడం చాలా మంచిది. కొంతమంది నా మాట అంతేనండి, నేను ఇలాగే మాట్లాడతానండి అని చాలా మందితో చాలా అసభ్యంగా, అగౌరవంగా, ఇబ్బందికరంగా మాట్లాడతారు. ఆ మాటలకు ఇక చచ్చిపోవాలి ఎదుటి వాళ్ళు. అలా ఉంటారు ఆ మాట తీరుతో. దయచేసి ఒకవేళ ఎవరినైనా నువ్వు తప్పు చేస్తున్నప్పుడు గద్దించు, మరలా వారిని ప్రేమించి హక్కును చేర్చుకో. అంతేగాని వాళ్ళని భయంకరమైన మాటలతో వేధించి బాధ పెట్టద్దు. ప్రభు దగ్గరకు వస్తే నువ్వు ఎలా మాట్లాడాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. వాక్యం చదువుతా ఉంటే నీ మాటల్లో దీనత్వం ఉంటుంది, నీ మాటల్లో తగ్గింపు ఉంటుంది, నీ మాటల్లో మృదుత్వం ఉంటుంది. ఒకవేళ దేవునితోనూ సహవాసం లేదనుకో, వాక్యంతోనూ సహవాసం లేదనుకో, నీ మాటలు కత్తుల్లాగా ఉంటాయి. తల్లితో, తండ్రితో, అక్కతో, చెల్లితో, భార్యతో, భర్తతో, ఇరుగు పొరుగు వారితో, ఎవరు కనబడితే వాళ్ళతో మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి బాధ కలిగిస్తావు. దయచేసి నీ మాటలతో ఎవరిని బాధ పెట్టద్దు, సరికదా? వారిని ఆనందపరచు. నీ మాటలు వినడానికి వారు ఎంతో సంసిద్ధులుగా ఉండేలాగా, నీ మాటలు వింటున్నప్పుడు వాళ్ళు ఎంతో బలం పొందేలాగా, ఆరోగ్యం పొందేలాగా, క్షేమం పొందేలాగా మాట్లాడడం నేర్చుకో.